ఉండదా? అంటే 9కి రోల్ చేస్తారు, కానీ 6 o'clockే మనం బయలుదేరాలి, లొకేషన్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. సో 9 అయిపోతుంది ఈజీగా. సో 9 to 9 లేదా కొన్ని టైం 10 లేదంటే నైట్ 2 లేదంటే హోల్ నైట్ చేస్తారు. అది డిపెండ్స్. కొన్ని లొకేషన్స్కి వాళ్ళకి అంత టైమింగ్స్ పర్మిషన్ లేదంటే మేము 9 అది కామన్గా ఉండదు. యాక్చువల్లీ 7కే మేము ఫస్ట్ షాట్ 7 అంటే 7కే ఉండాలి. సో దాని ముందే మేము రెడీ అయ్యి అన్నిట్లో కాస్ట్యూమ్ అన్నీ రెడీ అవ్వాలి కదా. సో మేము చేసే ఆ ఒక రోజు ఇట్ ఈస్ లైక్ 2 days. 1 రోజు చేసామంటే అది ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 days. ఒకసారి ఒక స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎన్ని రోజులు కంటిన్యూస్ చేస్తారా? అలా ఫిక్స్డ్గా ఏమైనా ఉంటుందా సీరియల్స్ షూటింగ్? ఒక 2nd week 4th week అలా చేస్తారు. మేము ఇచ్చిన డేట్ 2nd and 4th week. సో ఒక 1 week గ్యాప్ ఉంటుంది. బట్ మనకి షూటింగ్ అయిపోగానే 3 days కావాలి రెస్ట్ తీసుకోవడానికి. స్ట్రెస్ అవుతుంది అట్లా. సో మెయిన్గా నిద్ర ఉండదు. నాకు అదే ఒక పెద్ద ప్రాబ్లం ఏమంటే, నాకు నిద్ర లేకుండా అంటే ఐజ్ రెడ్ అయిపోతుంది. సో కొన్ని సీన్స్లో నాది ఐజ్ చాలా రెడ్. అంటే మీ క్యారెక్టర్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటుంది కాబట్టి మేము దాంట్లో అదే ఇది పార్ట్ ఆఫ్ హిస్ బాడీ అనుకున్నారు. అంటే ఎవ్రీ ఎమోషన్స్ ఇమీడియట్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక్క సీన్లో ఏడుస్తుంటే ఇంకొక సీన్లో నవ్వుతూ ఉంటాము, ఇంకొక సీరియల్లో కోపంగా ఉంటాం. సో ఇమీడియట్ చేంజ్ అవుతాయి. అండ్ ఆ స్ట్రెస్ కూడా కౌంట్ అయిపోతుంది ఎమోషన్. అది మనకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డేలో తెలుస్తుంది. టైర్డ్ అయిపోతాం. ఫస్ట్ 2 days ఏం అనిపించదు. ఒక 3rd day 4th day 5th day చాలా టైర్డ్ అయిపోతాం. అదే నేను అంటుంటాను అందరికీ, నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడే నాకు బీపీ వచ్చేస్తుంది ఏమో డౌట్. ఎందుకంటే అంత స్ట్రెస్ అవుతుంది. కొన్ని డైలాగ్స్లో ఆ బాడీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, మజిల్ టైట్ అవుతూ ఉంటుంది. సో బీపీ ఏమైనా వచ్చేస్తుందని డౌట్ నాకు. ఓకే, రక్ష అండ్ ముఖేష్ సీరియల్లో మీరు ఎలా ఉంటారు అనేది అందరికీ తెలుసు. బట్ మీ ఫ్యాన్స్ అందరు కూడా రియల్ లైఫ్లో వీళ్ళు ఎలా ఉంటారు అనేది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మీ గురించి రక్షకు బాగా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే 6 months 7 months నుంచి జర్నీ చేస్తున్నారు కదా. సో రియల్గా ఎలా ఉంటాడు రిషి? అతని నుంచే స్టార్ట్ చేసేయండి. లేదు అతని నుంచే స్టార్ట్ అడిగారు కదా, మనది చెప్పింది కదా ఇప్పుడు ఉమెన్స్ ఓరియంటెడ్ సీన్స్ అని నాకు చాలా ఇష్టం అని. ఇప్పుడు అదే ఎవ్రీ టైం వస్తారు కదా, ఎందుకు లేడీసే ఫస్ట్ మేము జెంట్స్ లేదా అలా చెప్పలేదు కదా, వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. నేను అలా చెప్పలేదు, ఈజీగా నువ్వే చేయవచ్చు. ఎలాగైనా నువ్వు ఎలాగో సీరియల్లో మీరే డామినేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు చేంజ్ చేస్తారు మీరు, మేమిద్దరు ఒక పార్టీ చెప్పు. ఇక్కడ రిషి ఇక్కడ ఓన్లీ ముఖేష్. దేని గురించి అడిగారు? రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది ఇది వేరే చెప్పాలా? నేను నెక్స్ట్ చెప్పాలి అంటే వార్నింగ్ ఇస్తున్నారు ముందే. ఇప్పుడు మంచితనం మాత్రం చెప్పాలంటే నాకు కొంచెం గుర్తుకు చేసుకోవాలి అవన్నీ, ఏది చెప్పవచ్చు ఏది చెప్పకూడదని. రక్ష బట్ షూటింగ్ స్పాట్లో మీరు చేసే ఫన్నీ వీడియోస్ రీల్స్ అవన్నీ నేను చూసాను, చాలా క్యూట్గా ఉంటాయి. సో మీరందరూ ఫన్ కైండ్ ఆఫ్ పీపుల్ అని నాకు అర్థమైంది చూసినప్పుడు. బట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రక్ష ఎలా ఉంటారు? సో రక్ష ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మీరు అందరూ చూసారు షార్ట్లో. ఇది షార్ట్ వచ్చామనుకోండి, ఏనా అంటే కన్నడలో ఏనో అంటుంది, ఇంకొకటి చెప్పను అది ఏనా అంటుంది, అంటాను రా అంటాను. సో దాని తర్వాత ఏమో చెప్తుంటారు, ఇక్కడ డైరెక్టర్ ఉంటారు చెప్తుంటారు. సడన్గా ఇలా నా షూస్ మీద ఇలా ఏమంటారు దాన్ని, తొక్కడం. ఇలా అడగాడు కదా, తెలుగు వస్తుందని నాకే అడుగుతాడు. ప్రూవ్ అయిపోయింది. నువ్వు చెప్పలేదు నాకే అడిగాడు, బట్ నువ్వు చెప్పలేదు కదా ఇప్పుడు. సో అలాగే అలా చేయడము. లేకపోతే నేను సీరియస్ గా ఉంటాను, మంచితనం చెప్పు అన్నారు. ఇదే నీ గురించి ఉన్న మంచితనం అంటే. సో అలా ఓకే, ఇలాంటి అల్లరి చాలా ఉన్నాయి. సో మంచితనమే చెప్పాలంటే కొంచెం షేరింగ్ ఉంది, కేరింగ్ ఉంది. అంటే ఏమైనా బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేస్తుంది కదా జొమాటో స్విగ్గీ నుంచి, అప్పుడు వన్స్ ఇన్ వైల్ అంటే ఒక 10 times ఆర్డర్ చేస్తే ఒక్కసారి పిలిచి
ఏమైనా ఇస్తుంది. ఇది నాకు నేను కాదు, ఇది అతను చేసి నాకు చెప్తున్నాడు. ఇది అస్సలు నేను కాదు, నేను నా దగ్గర లేదంటే కూడా అందరికి ఇచ్చేస్తాను. ఇతను అలా కాదు. ఫస్ట్ అతనికి హాబీ, ఈ హాబీ ఏంటి అంటే తినడం. హీ లైక్స్ ఈటింగ్ అనొచ్చు, అంటే గుడ్ వే. ప్రాబ్లం ఏమంటే ఇక్కడ నేను ఆర్డర్ చేస్తే చికెన్ ఆర్డర్ చేస్తాను. తింటుంది లేదన్నాను, బట్ ఏమంటే ఇవ్వాలి కదా. ఇక్కడ బిర్యానీ ఎక్కువ ఇస్తారు, రైస్ ఎక్కువ ఇస్తారు, చికెన్ తక్కువ ఇస్తారు. సో ఓన్లీ రైస్ ఇస్తే బాగుండదని నేను చికెన్ తింటాను, అడిగితే ఫీల్ అవుతుందని నేను అడగాను. సో అట్లా. సో యాక్చువల్లీ అదే 1:10 అన్నాను కదా, సో అది లేదు యాక్చువల్లీ. ఎప్పుడు ఏమైనా ఆర్డర్ చేస్తే పిలిచి తీసుకో ఆర్డర్ చేశాను అని చెప్తుంది. నేను కూడా చేస్తాను అలాగనే, బట్ లేదు అది. సో అలాగే అదొకటి. ప్లస్ ఇంకొకటి ఇద్దరిలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు జనరల్గా కొంచెం బెటర్? ఇతని కింద బెటర్ నేను. ఎవరినైనా అడగండి. ఓకే, ఇంకా జగతి గారు వస్తారు, ఎవరినైనా వస్తారు కదా, మీరు అడగాలి, వాళ్ళే చెప్తారు. అతని కింద బెటర్. అంటే నేను కొన్ని డైలాగ్స్ నా రోల్ చేస్తాను, రోల్ అవుతుంది కొన్ని వర్డ్స్. తెలుగు సీనియర్ చెప్పారు కదా మీరు, సో అందుకే అదొకటే. అది ఈమె కూడా చేస్తుంది, బట్ అలాగా ఏం లేదు, అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను, బట్ నేను అది మేనేజ్ చేస్తా. ఎవరికి కొంచెం కూడా అది ఆ తేడా కనిపించదు, అలాగే మేనేజ్ చేసేస్తాను. సో అట్లా కొంచెం నేనే. ఎప్పుడైనా పర్సనల్గా అనిపిస్తుంది రక్ష రిషి కళ్ళతో డామినేట్ చేస్తున్నాడేమో, నన్ను యాక్టింగ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అట్లా? నాకు అలా ఏం అనిపించదు, కానీ అతనికి అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా టైం అనిపించింది నాకు. అలాంటిది ఏం లేదు, నేను వచ్చానా, నేను చేశానా, అయిపోయిందా, అంతే, పోయింది. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, నాకు వీళ్ళకు ఏంటి అదని అంత ఓవర్ థింకింగ్ నాకు లేదు. ఇతనికి ఓవర్ ఒక 3 స్టేట్స్ దాటిపోయి ఉంటాడు థింకింగ్లో. అంటే మీ క్యారెక్టర్లో ఎమోషన్స్ అని సర్టిల్గా ఉంటాయి, ఓవర్గా లేదు, చాలా నీట్గా బ్యాలెన్స్డ్గా ఉంది, కాబట్టి కొంచెం ఈజీ టు క్యారీ. అదే రిషి ఎలా ఉంటాడు రియల్గా? ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఇడీ చరిత్రనే చెప్పాను నేను, ఇంకేం కావాలి? ఏమన్నా జొమాటో నుంచి ఇస్తా, అది తన గురించి. అదొకటే మంచితనం అంటే. ఇంకొకటి ఓకే చెప్తాను. ఓకే, నెక్స్ట్ టైం ఏమి ఇస్తావు చెప్పు, చెప్తాను. నెక్స్ట్ టైం ఏం ఆర్డర్ చేస్తావు, దానికోసం ఫస్ట్ చెప్పు. ఓకే, ఏం ఆర్డర్ చేస్తావని ఆప్షన్ ఇవ్వు, చెప్తా. ఇక్కడే తినాలి, ఆకలిస్తుందా? అందుకే టైం అవుతుంది, అందుకే. సో ఇలా అన్నామంటే చెప్తాను. సో ఇంకొకటి ఏమంటే చాలా అబ్జర్వ్ మైండ్, అంటే నేనే చాలా గుడ్ ఎట్ అబ్జర్వేషన్ అనుకున్నా, ఈమె కూడా గుడ్ ఎట్ అబ్జర్వేషన్. అంటే ఫస్ట్ మీరు మీ గురించి చెప్పి నెక్స్ట్ ఏమైనా అంటే ఎప్పుడు అలాగేనే, మనదే ఫస్ట్ ట్రాక్, మనకి ఎప్పుడు ఫాలోవర్స్. సో అలా. సో ఏమంటే అబ్జర్వేషన్లో చాలా మెచ్యూర్డ్. యాక్చువల్లీ చెప్పాలంటే రక్ష చాలా మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ చాలా హై లెవెల్గా ఉంది. అంటే షీఈ్ వెరీ మెచ్యూర్డ్. నాది ఏమైనా మూడ్ బాగలేదంటే అబ్జర్వ్ చేసి ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి కూడా తెలుస్తుంది, అడుగుతుంది. అండ్ అంటే సెట్లో కూడా ఏమైనా తేడా కనిపిస్తే అది అబ్జర్వ్ చేసి చెప్తుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ ఐ కెన్ సే. అంటే నేను స్టార్టింగ్లో వర్కౌట్ చేసి చేయి అన్నాను, అప్పుడు తీసుకోలేదు. బట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా తీసుకొని డయట్ చేస్తుంది అండ్ వర్కౌట్ చేస్తుంది. అతని కోసం చేస్తాడే, నా కోసం, ఆమె కోసమే చేస్తుంది, నా కోసం కాదు. సెల్ఫ్ కోసం చేస్తున్నాను. అతని క్రెడిట్స్ అన్ని దానికి అతని క్రెడిట్స్ కావాలి. నేను ఏం చేస్తే కూడా అతని కోసమే అన్ని క్రెడిట్స్. అంటే అతను చెప్పిన కోసం నేను చేస్తున్నాను, సో నేనే గ్రేట్. అప్పుడు పట్టించుకోలేదు, దాని తర్వాత ఫోకస్ మైండ్ వచ్చింది అని చెప్తున్నాను. నీ మీద చెప్తున్నాను. ఏంటంటే నా గురించి చెప్పాలని, నీ గురించి కాదు, అది ఆపే ఫస్ట్. నా గురించి చెప్పు. ఓకే, నీ గురించి మాత్రమే చెప్పాలంటే అది అంతే, ఏం లేదు. నెక్స్ట్ యువర్ టర్న్. బ్యాడ్ క్వాలిటీసా? ఇతను గుడ్ క్వాలిటీస్ ఓన్లీ. ఇరిటేటింగ్.
ఒక్క నిమిషం అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్పడం ఏంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నారు. నేను బ్యాడ్ క్వాలిటీస్ అనలేదు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారంటే తను చెప్తుంది ఇరిటేటింగ్. రియల్ లైఫ్ నాకిన్నా ఎక్కువగా రోష్ని ఫేవరెట్ క్యాండిడేట్ ఇతనికి. ఇద్దరు కలిపితే పెద్ద టామ్ అండ్ జెర్రీ అయిపోతుంది అక్కడ. టామ్ అండ్ అది టామ్ అండ్ జెర్రీ కాదు, అది టామ్ కి ఒక డాగ్ ఉంటుంది కదా అక్కడ టామ్ అండ్ జెర్రీలో, వాళ్ళిద్దరు ఎలా గొడవ చేసుకుంటారు అలా ఉంటుంది. ఓకే ఓకే హార్ట్ఫుల్లీ ఓకే మంచోడు ఏమో అన్నాను కదా. ఎంత సపోర్టింగ్ మీరు ఇద్దరు సపోర్టింగ్